అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు 2వ గ్రంథం 1 నుంచి 4 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 4 అధ్యాయాల్లో కూడా సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఇజ్రాయేలీలకి ఎలా రాజయ్యాడు అనే విషయాన్ని మనం చదువుకున్నాం. ఈరోజు 5వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ 5వ అధ్యాయంలో కూడా మొదటి 3 వచనాలు ఆల్రెడీ మనం చదువుకున్నాం. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దావీదు దగ్గరకు వచ్చి నువ్వు మాకు రాజుగా అవ్వాలి అని చెప్పేసి రాజగుట్టకై దావీదుకి పట్టాభిషేకం చేశారు అని మనం చదువుకున్నాం. రాజుగా దావీదుని ఎంచుకోవడానికి వాళ్ళు 3 కారణాలు చెప్పారు. మొదటిది నువ్వు కూడా ఇజ్రాయేలీడివే అనేది, రెండవది సౌలు రాజు అయి ఉన్నప్పుడు నువ్వు మంచిగా మమ్మల్ని అందరినీ కూడా పరిపాలించావు అనేది, మూడవది దేవుడు కూడా నిన్ను ఎంచుకున్నాడు అని. ఈ 3 కారణాలను బట్టి ఇజ్రాయేలీలు తమ పైన రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేశారు అని నిన్నటి వీడియోలో మనం చదువుకున్నాం. 4వ వచనం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోన్లో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు, యెరూషలేములో ఇజ్రాయేలీలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే అందులో 7.5 సంవత్సరాలేమో హెబ్రోన్లో చేశాడు, మిగిలిన 33 సంవత్సరాలేమో యెరూషలేములో రాజుగా చేశాడు. ఇప్పటిదాకా హెబ్రోన్లో ఉన్నాడు కదా, ఆ హెబ్రోన్ను వదిలిపెట్టి యెరూషలేమును తన రాజధానిగా ఎలా చేసుకుంటున్నాడు అనేది ఈ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. యోబూసీలు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యోబూసీయులు దావీదు లోపలికి రాలేడు అని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేయుదురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. దావీదు యెరూషలేముని రాజధానిగా చేసుకొనక మునుపు ఆ యెరూషలేములో ఎవరు ఉంటున్నారు? యోబూసీలు అనే కనానీయులు ఉంటున్నారు. ఆ యెరూషలేము చుట్టూ కూడా ప్రాకారం ఉంటుంది, పెద్ద పెద్ద గోడలు. ఆ యెరూషలేము అనే ప్రాంతాన్ని ఎవరో కూడా జయించలేరు అనే గర్వంతో, ఆ పట్టణం లోపలికి ఎవరో కూడా రాలేరు అనే ధైర్యంతో ఈ యోబూసీలు ఏమంటున్నారు? ఎచ్చటుండే గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు కూడా నీ మీద యుద్ధం చేసి గెలవగలరు, మా రాజ్యంలోనికి అంటే యెరూషలేములోకి రావడం అంత కష్టం, మమ్మల్ని జయించడం అంత కష్టం అన్నట్టుగా దావీదుని వెక్కిరించారు అని దాని అర్థం. అయినను దావీదుపురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. సియోను కోట అంటే యెరూషలేముకి ఇంకో పేరండి. దాన్నే దావీదుపురము అని కూడా అంటారు. యెరూషలేముని దావీదుపురము అంటారు, సియోను కోట అని కూడా అంటారు. ఎలా జయించాడు దావీదు యెరూషలేముని అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ దినమున అతడు యోబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువలపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. గుడ్డివారిని కుంటివారిని అంటే నిజంగా గుడ్డివారిని కుంటివారిని అని కాదండి. పైన యోబూసీలు అన్నారు కదా, మా దేశంలో ఉండే గుడ్డోళ్ళు కుంటోళ్ళు కూడా నీ మీద యుద్ధం చేసి గెలవగలరు, మా దేశంలోనికి రావడం అంత కష్టం అని చెప్పేసి వాళ్ళని అంటే ఆ యోబూసీల్ని అంతం చేస్తున్నాడు. ఎవరైతే కాపలా కాస్తున్నారో ఆ యెరూషలేం ప్రాంతానికి వాళ్ళందరినీ కూడా హతము చేయవలనని దావీదు ఆజ్ఞాపించాడు. వాళ్ళని చంపి ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు అని దాని అర్థం. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడు అనే సామెత పుట్టెను. ఈ సందర్భం ఎంత గొప్పగా అయింది అంటే దావీదును వాళ్ళందరూ కూడా వెక్కిరించారు. గుడ్డోళ్ళు కుంటోళ్ళు కూడా యుద్ధం చేయగలరు, లోపలికి ఎవరో రాలేరు అని చెప్పేసి. అదే తర్వాత ఒక సామెతగా మారిపోయింది. అలా అన్నారు యోబూసీలు. అయినా కానీ దావీదు వాళ్ళందరినీ కూడా జయించాడు అనేటట్టుగా ఎవరైనా కానీ అసాధ్యమైనది సాధించినప్పుడు చెప్పుకునేలాగా ఒక సామెతలాగా అయిపోయింది ఇజ్రాయేలీలో ఈ సందర్భం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురము అని పేరు పెట్టెను. యెరూషలేముకి దావీదుపురము అని పేరు పెట్టాడు. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు అని దాని అర్థం. ఏదైతే యెహోషువ ద్వారా ఇజ్రాయెల్ దేశం అని చెప్పి దేవుడు కొన్ని సరిహద్దులు పెట్టాడో అక్కడ వరకు ఇజ్రాయేలీల దేశాన్ని దావీదు స్వాధీనపరుచుకుంటున్నాడు. రాజుగా దేవుడు ఎంతవరకు ఇజ్రాయేలీలు ఉండాలి అని చెప్పారో ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా దావీదు స్వాధీనపరుచుకుంటున్నాడు అని దాని అర్థం. అందులో మొట్టమొదటగా తన రాజధానిగా యెరూషలేమును ఎంచుకుంటున్నాడు. యెరూషలేమును ఎందుకు ఎంచుకుంటున్నాడు? హెబ్రోన్లోనే ఉండొచ్చు కదా అంటే ఈ యెరూషలేము అనేది ఇజ్రాయేలీలకు ముఖ్య పట్టణంగా ఉంటుంది అనమాట. అంటే రాజధాని లాగా ఎవరైనా వెళ్ళటానికి వస్తానికి జర్నీస్ చేయడానికి, చుట్టుపక్కల కోటలాగా భద్రతకి ఎక్కువగా రక్షణ ఉంటుందని, అలాగే హెబ్రోన్లో ఉండి
ఉంటే కేవలం యూదుల రాజు అన్నట్టుగా పిలువబడతాడు. ఇజ్రాయెల్ల 12 గోత్రాలకే రాజు అన్నట్టుగా ఏ గోత్రంతో సంబంధం లేకుండా యెరూషలేము అనే ప్రాంతంలో ఉంటే ఇజ్రాయేలీల అన్ని గోత్రాలకే కూడా వీలుగా ఉంటుంది అన్నట్టుగా యెరూషలేముని ఎంచుకున్నాడు దావీదు. తర్వాత ఇజ్రాయెల్ రాజులందరికీ కూడా ఈ యెరూషలేము ముఖ్యమైన పట్టణంగా రాజధానిలాగా ఉంది అనేది మీరు గమనించండి. 7.5 సంవత్సరాలేమో హెబ్రోన్లో ఉన్నాడు. ఆ తర్వాత అతడు పరిపాలించిన కాలం అంతా కూడా యెరూషలేము నుండే పరిపాలించాడు దావీదు అనేది దాని అర్థం. ఆ యెరూషలేముని ఎలా స్వాధీనపరుచుకున్నాడు, ఆ స్వాధీనపరుచుకున్న విధానం నుండి ఒక సామెత ఎలా పుట్టింది అనేది ఇక్కడ మనం చదువుకుంటున్నాం. నెక్స్ట్, తూరు రాజగు హీరాము దోతలను, దేవదారు మానులను, వడ్రంగులను, కాసెపని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇజ్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిననియు ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దేవుడు తనకు తోడుంటున్నాడు అన్న విషయం దావీదుకు అర్థమైంది. ఎలాగా? తూరు రాజగు హీరాము అంటే అన్ని దేశాల వాళ్ళు కూడా దావీదుని ఒక రాజుగా గుర్తించారు. ఇజ్రాయేలీల రాజ్యాన్ని మిగతా వాళ్ళు గౌరవిస్తున్నారు అని దాని అర్థం. తన రాజధానిని దావీదు కట్టుకోవడానికి, దావీదు కొరకు ఒక నగరు అన్నాడు చూడండి, ఆ యెరూషలేముని రాజధానిగా ఇంకా పరిపూర్ణంగా చేయడానికి మిగతా రాజులు కూడా సహాయం చేస్తున్నారు. అంటే దావీదుతో కలుస్తున్నారు. దేవుడు వాళ్ళని అలా ప్రేరేపించాడు అని దాని అర్థం. అలా అందరూ కూడా సహాయం చేసేసరికి, ఇజ్రాయెల్ ప్రజలు కూడా తనకి సపోర్ట్ చేసేసరికి దేవుడు తనకి తోడుంటున్నాడు అని దావీదు గ్రహించాడు. ఏదో గర్వానికి పోకుండా, నేను గొప్ప అన్నట్టుగా కాకుండా, తనకు జరిగే మేలులను బట్టి దేవుడు నాకు తోడున్నాడు అని దావీదు గ్రహించాడు. దావీదు హెబ్రోన్ నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలుగా చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టినవారు ఎవరనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషూవ, నెపెగు, యాఫియా, ఎలి, షామా, ఎలియాదా, ఎలీపేలెటు అనివారు. వీళ్ళందరూ కూడా దావీదు యెరూషలేములో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు. హెబ్రోన్ నుండి యెరూషలేముకి వచ్చేసిన తర్వాత దావీదు అక్కడ స్థిరపడుతున్నాడు అని దాని అర్థం. దావీదు ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవడం ఇది తప్పు. దానివల్ల దావీదు తర్వాత చాలా శ్రమలు అనుభవించాడు అనేది కూడా మనం కింద చదువుకుంటూ వెళ్తాం. పైనుండి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ సందర్భం గుర్తుపెట్టుకోండి. తర్వాత దావీదు ఎలా కష్టాలు పడ్డాడు అనేది మనం చదువుకుందాం. ఒక పక్కన దేవునిలో ఎదుగుతున్నాడు, అయినప్పటికీ ఇలా ఎక్కువ మందిని పెళ్లిళ్ళు చేసుకోవడం అనే బలహీనత దావీదులో మాత్రం ఉంది అని దాని అర్థం. ఈ దావీదు యొక్క కుమారుల్లోనే నాతాన్ నుండేనేమో యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ పుట్టింది. సొలొమోను దగ్గర నుండి యేసుక్రీస్తు వారి తండ్రిగా ఎంచబడిన యోసేపు పుట్టాడు అని కూడా మనం కొత్త నిబంధనలో చదువుకున్నాం. నాతాన్ నుండేమో తల్లి అయిన మరియ, సొలొమోను నుండేమో ఆమె భర్త అయిన యోసేపు. వీళ్ళిద్దరూ కూడా దావీదు నుండి వచ్చారు. కొత్త నిబంధనలో దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని ఉంటుంది కదా, తల్లి వంశం అయినా తండ్రి వంశం అయినా కానీ దావీదు దగ్గరికే వెళ్తుంది అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. జనులు ఇజ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి అని ఫిలిస్తీలకు వినబడినప్పుడు, ఫిలిస్తీన్లు మొదటి నుండి కూడా ఇజ్రాయేలీకి శత్రువులుగానే ఉంటున్నారు కదా, సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజయ్యాడు అని వాళ్ళు తెలుసుకొని దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీన్లు అందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపించగా, అంతకుముందు సౌలు మీదకి ఫిలిస్తీన్లు అందరూ కూడా కలిసి వచ్చి ఎలా అయితే యుద్ధం చేశారో, ఫిలిస్తీన్ల రాజులు వాళ్ళ రాజ్యాలు అందరూ కలిసి ఎలా అయితే యుద్ధం చేయడానికి వచ్చారో, ఇప్పుడు కూడా దావీదు మీదకి అలాగే యుద్ధం చేయడానికి వస్తున్నారు. దావీదు కూడా రెడీగా ఉన్నాడు కానీ డైరెక్ట్గా యుద్ధానికి వెళ్తలా. దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదును అని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసెను అనుకొని ఆ స్థలమునకు బయల్పరాజీమను పేరు పెట్టెను. బయల్పరాజీము అంటే ప్రవాహ జలములు అని దాని అర్థం. అలాగా దేవుడు ఫిలిస్తీన్లందరినీ కూడా హతం చేయించాడు దావీదు ద్వారా అని దాని అర్థం. వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు సౌలేమో ఓడిపోయాడు, దావీదేమో గెలిచాడు. దేవుడు దావీదుని గెలిపించాడు ఫిలిస్తీన్ల మీద యుద్ధంలో. ఫిలిస్తీన్లు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. అంటే ఇది కేవలం ఫిలిస్తీన్లకి మాత్రమే దేవుడు తీర్చిన తీర్పు కాదు. ఆ ఫిలిస్తీన్లు పూజించే బొమ్మలు, విగ్రహాలు, వాటిల్ని కూడా దావీదు నాశనం చేశాడు. దేవుడు వాటి ద్వారా కూడా ఫిలిస్తీన్లు తీర్పు తీరుస్తున్నాడు అని దాని అర్థం.
ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా, అంటే మళ్ళీ వచ్చారు యుద్ధానికి. దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిస్తీన్లను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెజెరు వరకు ఫిలిస్తీన్లను తరుముచు హతము చేశాను. అంతకుముందేమో ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయనా అంటే యుద్ధం చేయమన్నాడు. ఇప్పుడేమో మరలా యుద్ధం చేయనా అంటే డైరెక్ట్గా వెళ్ళవద్దు, వేరే మార్గం గుండా వెళ్ళి వేరే ప్లేస్లో యుద్ధం చేయమని దేవుడు చెప్తున్నాడు. ఈ సందర్భం ఇలా ఎందుకు జరిగింది అంటే, డైరెక్ట్గా వెళ్ళినా కానీ దేవుడు దావీదుని గెలిపిస్తాడు. అయితే దావీదు పూర్తిగా దేవుడి పైన ఆధారపడుతున్నాడు అని మనందరికీ కూడా తెలియడానికి, ఏదో ఒకసారి యుద్ధం గెలిచేశారు కదా అని చెప్పేసి దావీదు గర్వంతో దేవుడి మాట వినకుండా యుద్ధం చేయడానికి వెళ్తున్నాడా, లేదా దేవుడు చెప్పే ప్రతి మాటని దావీదు వింటున్నాడా లేదా అని మనందరికీ తెలియడం కోసం, దావీదును కూడా పరీక్షించడం కోసం ఈ సందర్భాలు ఇలా జరుగుతున్నాయి అనేది మీరు గమనించండి. సౌలు కూడా రాజు అవ్వకముందు బాగానే ఉన్నాడు, రాజైన కొత్తలో కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత గర్వాన్ని తెచ్చుకొని తన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు దావీదు కూడా రాజు అయ్యేంత వరకు బాగానే ఉన్నాడు. రాజు అయిన తర్వాత గర్వానికి లోనవుతున్నాడా, లేదా రాజైన తర్వాత కూడా గర్వం లేకుండా దేవుడి ఆజ్ఞని పాటిస్తున్నాడా, దేవుడికి లోబడుతున్నాడా అనే విషయం మనందరికీ తెలియడానికి ఈ సందర్భాలన్నీ కూడా జరుగుతున్నాయి. దావీదుని పరీక్షించడానికి కూడా ఈ సందర్భాలన్నీ కూడా జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి. ఈ పుస్తకం అంటే 2వ సమూయేలు గ్రంథం అంతా కూడా దావీదు రాజైన తర్వాత సమూయేలు లాగా గర్వాన్ని తెచ్చుకున్నాడా, లేదా దేవుడికి లోబడి దేవుడి ఆజ్ఞని పాటించాడా, రాజయ్యాను అని గర్వంతో బతుకుతున్నాడా, లేదా అంతకుముందు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన హృదయం ఎంత మంచిగా ఉందో రాజైన తర్వాత కూడా అంతే మంచిగా ఉందా లేదా అనేది ఈ 2వ సమూయేలు గ్రంథం అంతా కూడా మనం చదువుకుంటాం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 7వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. తరువాత దావీదు ఇజ్రాయేలీల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. ఈ బాయిలా యెహూదా అనే ప్రాంతాన్నే కిరియత్యారీము అని కూడా అంటారు. ఈ కిరియత్యారీములో దేవుడి మందసం ఉంచబడింది. ఫిలిస్తీన్లు దేవుడి మందసాన్ని తీసుకెళ్లిపోయిన తర్వాత మరలా ఫిలిస్తీన్లే దేవుడి మందసాన్ని పంపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కిరియత్యారీములోనే ఉంది అని చెప్పేసి న్యాయాధిపతులు సమూయేలు కాలంలో మనం చదువుకున్నాం. సమూయేలు మొదటి పుస్తకంలో ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు దావీదు యెరూషలేములో రాజుగా స్థిరపడ్డాడు కాబట్టి దేవుడి మందసాన్ని మరలా హెచ్చించాలి, దేవుణ్ణి ఇజ్రాయెల్ అందరి ఎదుట మరలా హెచ్చించాలి అనే మంచి ఉద్దేశంతో దేవుడి మందసాన్ని మరలా తీసుకొస్తున్నాడు. ఎక్కడికి? ఆ బాయిలా యెహూదా అంటే కిరియత్యారీము నుండి యెరూషలేముకు తీసుకొస్తున్నాడు. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహియోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహియో దాని ముందర నడిచెను. మీరు ఈ సందర్భాన్ని బైబిల్లో చాలా జాగ్రత్తగా చదవాలండి. దావీదు యొక్క ఉద్దేశం మంచిదే. ఏంటది? దేవుడి మందసాన్ని తీసుకొచ్చి ఇజ్రాయేళ్ల రాజధాని అయిన యెరూషలేములో పెట్టాలి అనుకోవడం. అయితే దావీదు ఇక్కడ దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించట్లేదు. ఏదైతే ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉందో, ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది? దేవుడి మందసాన్ని ఎప్పుడు కూడా బండి మీద పెట్టకూడదు, బండి మీద దేవుడి మందసాన్ని మోయకూడదు. ఎప్పుడు కూడా ఆ మందసానికి ఉండే కర్రల్ని మనుషులు మాత్రమే మోయాలి, అది కూడా లేవీలు మాత్రమే మోయాలి. ఆ లేవీల్లో కూడా పలానా వంశం వాళ్ళు మాత్రమే మోయాలి అని చెప్పేసి దేవుడు చాలా చెప్పాడు ఆజ్ఞలో ఆ దేవుడి మందసం గురించి. ఇవన్నీ కూడా మనం లేవీ కాండంలో చదువుకున్నాం. అవి ఏమీ పాటించట్లేదు ఇక్కడ దావీదు సేవకులు. ఏదో ఊరికే విగ్రహాన్ని తీసుకెళ్ళినట్టుగా బండి మీద పెట్టి దాన్ని తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్లే విధానం కూడా బాలేదు, వాళ్ళకి దాని మీద శ్రద్ధ లేదు అనే విషయం కూడా మనం కింద చదువుకుంటూ వెళ్తాం. చూడండి, దావీదును ఇజ్రాయేల్ అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితార్లను స్వరమండములను
తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచూ ఉండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుడి మందసమును పట్టుకొనగా. ఎడ్లకు కాలు జారి అంటే ఆ మార్గం ఎలా ఉందో కూడా చూసుకోవట్లా. అందరూ కూడా పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఆర్భాటంగా దేవుడి మందసాన్ని తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారే కానీ ధర్మశాస్త్రంలో ఏవైతే ఆజ్ఞలు చెప్పబడ్డాయో వాటి ప్రకారంగా వీళ్ళు చేస్తున్నారా లేదా అనేది ఆలోచించట్లేదు. ఆ ఎడ్లెళ్ళే మార్గాన్ని కూడా సరిగ్గా చూడలేదు. కేవలం లేవీలు మాత్రమే మొయ్యాల్సిన ఆ మందసాన్ని బండి మీద పెట్టారు. అసలు లేవీలు కూడా ముట్టుకోకూడని ఆ మందసాన్ని ఉజ్జా చెయ్యి చాపి దేవుడి మందసమును పట్టుకున్నాడు. దాన్ని పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుడి మందసము నొద్ద పడి చనిపోయాను. అక్కడికక్కడే ఉజ్జా చనిపోయాడు దేవుడి మందసాన్ని పట్టుకున్న దాన్ని బట్టి. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించకపోతే ఏం జరిగిద్ది అనేది దేవుడు ఇక్కడ దావీదుకి, దావీదు సైన్యానికి, ఇజ్రాయెల్లో ప్రజలందరికీ కూడా తెలిసేలా చేశాడు ఆ ఉజ్జా యొక్క మరణం ద్వారా అనేది మనం గమనించాలి. కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, ఉజ్జా ఉద్దేశం మంచిదే కదా, అతడు కింద పడిపోతుంటే మందసాన్ని పట్టుకోవాలనుకున్నాడు కదా, కింద పడుతున్న మందసాన్ని పట్టుకోవాలి అనే మంచి ఉద్దేశం ఉన్నా కానీ ఉజ్జా ఎందుకు చనిపోయాడు అని చాలామంది అడుగుతారు. మొదటగా మీరు గుర్తించాలండి, మన ఉద్దేశం మంచిది అయితే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శిక్షించడు. దావీదు కూడా అంత ముందు యాజకులు తప్ప ఇంకెవరో కూడా తినకూడని రొట్టెలు తిన్నాడు అని కూడా మనం చదువుకున్నాం. చాలా మంది ఇజ్రాయేలీలు దేవుడి ఆజ్ఞ అతిక్రమించారు అంత ముందు కూడా. అయినా కానీ ఇక్కడ ఉజ్జాకి శిక్ష పడుతుంది అంటే ఉజ్జా ఉద్దేశం కేవలం మందసాన్ని పట్టుకోవాలి అని మాత్రమే కాదు, ఆ మందసం మీద, అది దేవుడి మందసం అనే విషయం మీద, దేవుడి ఆజ్ఞను పాటించాలి అనే విషయం మీద ఏ మాత్రం కూడా గౌరవం లేదు ఉజ్జాకి అనేది మనం గమనించాలి. అంత ముందు నుండి కూడా ఉజ్జా ఆ మందసం దగ్గరే పెరిగాడు కాబట్టి, ఆ అబీనాదాబు కుమారులే కాబట్టి ఆ ఉజ్జా, అహియోన్ అనేవాళ్ళు, దాని మీద పూర్తిగా అతనికి విశ్వాసం పోయింది. ఏదో విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్టుగా, ఏదో వస్తువుని తీసుకెళ్తున్నట్టుగా చూస్తున్నారే కానీ అది దేవుడి మందసం అనే విషయాన్ని వీళ్ళందరూ కూడా మర్చిపోయారు అని దాని అర్థం. అలాగే ఎప్పుడైనా కానీ బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు మరణమయ్యేంతలాగా శిక్షించాడు అంటే అది వాళ్ళ మొదటి తప్పు కాదు, అది వాళ్ళకి ఇవ్వబడిన ఆఖరి అవకాశం. అనేక అవకాశాలు దేవుడిస్తే వాళ్ళు వెనక్కి తిరగలేదు, వాళ్ళ మనసును మార్చుకోలేదు, దేవుడి దగ్గరికి రాలేదు, ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నారు. ఇది వాళ్ళకి ఇవ్వబడిన ఆఖరి అవకాశం. ఇక్కడ కూడా వాళ్ళు తప్పు చేయడాన్ని బట్టి దేవుడు వాళ్ళని శిక్షించాడు, వాళ్ళు మరణం అయ్యారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతకుముందు దేవుడు మనుషుల్ని శిక్షించిన ప్రతి విషయంలోనూ ఈ విషయాన్ని కూడా నేను గుర్తు చేశాను. మీ అందరూ కూడా గుర్తుందని నేను అనుకుంటున్నా. ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఉజ్జాకి దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడు, ఇది ఆఖరి అవకాశం. దేవుడి మందసాన్ని, దేవుడి ఆజ్ఞల్ని అతను నిర్లక్ష్యం చేశాడు, అందువల్లే ఉజ్జా ఇక్కడ మరణిస్తున్నాడు. ఇది ఉజ్జాకి తీర్పు. అలాగే అక్కడున్న మిగతా వాళ్ళందరికీ, దావీదుకి, అతని సైన్యానికి, వాళ్ళందరికి కూడా దేవుడి ఆజ్ఞల్ని పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఏం జరిగిద్ది అనేది దేవుడు అందరికీ కూడా తెలియజేశాడు ఈ సందర్భం ద్వారా అనేది మనం గమనించాలి. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. పెరెజ్ అంటే వినాశనం. ఆ ఉజ్జా అక్కడ చనిపోయాడు కాబట్టి ఆ ప్లేస్కి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టారు. దావీదు కూడా బాగా భయపడిపోయాడు, బాధపడ్డాడు అని దాని అర్థం. ఎందుకు? యెరూషలేములోకి తీసుకెళ్దాం అనుకున్నాడు దేవుడి మందసాన్ని, మధ్యలో ఇలా జరగడం, దేవుడు అతన్ని శిక్షించడం, ఇవన్నీ కూడా దావీదు చూసి నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను, ఏం జరిగిందని చెప్పేసి దావీదు కూడా బాగా బాధపడ్డాడు అని దాని అర్థం. నేటికిని దానికి అదే పేరు. నేటికిని అంటే తర్వాత రాజుల కాలానికి కూడా ఆ ప్లేస్ పేరు పెరెజ్ ఉజ్జా. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగు ఉండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి, ఇదిగో నేను దేవుని ఆజ్ఞను అతిక్రమించానే, అందువల్లే ఉజ్జా చనిపోయాడే, ఇంకా నా దగ్గర దేవుడు ఎలా ఉంటాడు, దేవుడి మందసం ఎలా ఉంటుంది అని దావీదు బాగా భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబెదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ఇంకా యెరూషలేము తీసుకెళ్ళడానికి భయపడ్డాడు. ఇదిగో ఇలా తప్పు జరిగింది కదా, మరలా ఇంకేం జరిగిద్దో, ఇక నుండి మరలా దేవుణ్ణి అవమానపరచకూడదు అన్నట్టుగా ఆ దగ్గరలోనే ఓబెదెదోము అనే వ్యక్తి ఇంట్లో పెట్టారు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబెదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబెదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఈ ఓబెదెదోము మంచివాడు కాబట్టి భయపడకుండా యెహోవా మందసాన్ని జాగ్రత్తగా చూస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించాడు. వీళ్ళందరూ కూడా బాగుంటాం చూసి దేవుడి మందసము ఉండుట వలన యెహోవా
ఓబెదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానంతటినీ ఆశీర్వదించుచున్నాడు అని సంగతి దావీదునకు వినపడగా, ఓకే, దేవుడి కోపం తగ్గింది, ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని దావీదు తెలుసుకొని దావీదు పోయి దేవుడి మందసమును ఓబెదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. మరలా యెరూషలేముకు తీసుకొస్తున్నాడు. దేవుడి కోపం తగ్గింది అని దావీదు గుర్తించి ఎట్లా తీసుకొస్తున్నాడు ఈసారి? ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా, ఈసారి ఎడ్ల బండి మీద పెట్టకుండా మోయువారు అన్నాడు చూడండి. అంటే లేవీలు దేవుడు ఎలా మోయాలని చెప్పాడో అలాగే మోయిస్తున్నాడు ఈసారి మంచిగా వాక్యానుసారంగా తీసుకొస్తున్నారు యెహోవా మందసాన్ని. దావీదు తన తప్పు నుండి నేర్చుకున్నాడు అని దాని అర్థం. ఆ మోసేవాళ్ళు 6 అడుగులు సాగగా ఎద్దు 1 కొవ్విన దూడ 1 వధింపబడెను. వాళ్ళు ఎన్నిసార్లు 6 అడుగులు నడిస్తే, అంటే ప్రతి 6 అడుగులకు ఒకసారి ఒక ఎద్దును ఒక కొవ్విన దూడను వధిస్తున్నారు. పైన ఏమో ఆర్భాటంగా సంబరంగా తీసుకొచ్చారు. ఇక్కడేమో దేవుడికి భయపడుతూ బలు అర్పిస్తూ క్షమించమని దేవుడిని వేడుకోవడం కదా ఈ బలు అర్పించడం అంటే. క్షమించమని వేడుకుంటూ భయభక్తులతో దేవుడి మందసాన్ని తీసుకొస్తున్నారు ఈసారి అని దాని అర్థం. ఈసారి హృదయపూర్వకంగా తీసుకొస్తున్నారు. అంత ముందేమో ఆర్భాటంగా, పైకి మాత్రమే ఆర్భాటం, లోపలేమో దేవుడి ఆజ్ఞలను పాటించలా. ఇప్పుడేమో మంచిగా తీసుకొస్తున్నారు, జాగ్రత్తగా వాక్యానుసారంగా తీసుకొస్తున్నారు అని దాని అర్థం. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచూ ఉండెను. శక్తి కొలది అని చూడండి, అంటే తాను ఎంతగా దేవుణ్ణి మహింపరచగలడో అలాగా తన నాట్యం ద్వారా, పాటల ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అని దాని అర్థం. నారతో నేయబడిన ఏఫోదు అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నారతో నేయబడిన ఏఫోదు అంటే రాజులు వేసుకునే వస్త్రం కాదు, యాజకులు వేసుకునే వస్త్రం అని దాని అర్థం. ఆ సన్నని వస్త్రం నారతో వేయబడిన ఏఫోదు అంటే యాజకులు వేసుకుంటారు. అంటే ఒక దాసి, దేవుడి దగ్గర దాసులు ఎలాగైతే ఉంటారో దేవుడి దగ్గర బానిసలు అన్నట్టుగా బాగా తగ్గింపబడిన స్వభావం అనే దానికి గుర్తుగా నారతో వేయబడిన ఏఫోదుని ఎంచుకున్నాడు. రాజులు వేసుకునే వస్త్రాలు కాకుండా తగ్గింపబడి దాసులు వేసుకునే వస్త్రాలు వేసుకుని దేవుడి ఎదుట వినయ విధేయతలతో, అంటే తగ్గింపబడి దేవుడి ఎదుట నడుస్తున్నాడు అని దాని అర్థం. నేనేదో రాజుని అన్నట్టుగా గర్వం చూపించకుండా తన సాయశక్తుల దేవుణ్ణి మహింపరచడానికి చూస్తున్నాడు. ఆ తీసుకొచ్చే విధానం అవనండి, బలుల విషయంలో అవనండి, నాట్యం విషయంలో అవనండి, అన్ని విషయాల్లో కూడా తగ్గింపబడిన స్వభావం కలిగి దేవుడి ఎదుట ప్రవర్తిస్తున్నాడు అని దాని అర్థం. ఈలాగున దావీదును ఇజ్రాయేల్ అందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. అలా తీసుకొచ్చారు యెరూషలేముకి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెగు మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచెను. తన మనస్సులో అతన్ని హీనపరిచెను అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు హీనపరిచింది, చిన్న చూపు ఎందుకు చూసింది అనేది కూడా మనం ఆలోచిద్దాం. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా, అంటే ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కడైతే ఉండాలో అక్కడ పెట్టించాడు దావీదు దహన బలులను, సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులు, సమాధాన బలులు అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇజ్రాయేలీలకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. మహా ఆర్భాటంగా అందరికీ కూడా దేవుడి యొక్క లక్షణాలు తెలిసేలాగా, కేవలం ఏదో పండగలాగా మాత్రమే కాకుండా దేవుడి యొక్క లక్షణాలు గుర్తించేలాగా వాళ్ళందరి ఎదుట దావీదు యెహోవా మందసాన్ని తీసుకొచ్చి రాజధానిలో యెరూషలేములో ప్రత్యక్ష గుడారంలో పెట్టించాడు అని దాని అర్థం. అంత గొప్పగా అదంతా కూడా జరిగిన తర్వాత ఇంటికి వస్తున్నాడు. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, మరలా ఇంటికి వచ్చేసిన తర్వాత సౌలు కుమార్తెగు మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇజ్రాయేలీలకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘోరముగా కనబడితివి అని అపహాస్యము చేసినందున. ఈ మాటలు మీరు గమనించాలండి. హీనస్థితి గల పనికత్తెలు అని చూడండి. అంటే మేకాలుకి రాజులు ఒక విధంగా ఉండాలి, పనికత్తులు ఒక విధంగా ఉండాలి,
బానిసలు ఒక విధంగా ఉండాలి అన్నట్టుగా చిన్న చూపు ఉంది. ఒక రకంగా అంటరానితనమో ఇంకో రకంగా ఎలాగోలా వాళ్ళందరి పైన చిన్న చూపు ఉంది అని దాని అర్థం. అందుకే ఏమని మాట్లాడుతుంది, హీన స్థితి గల పనికత్తులు అని మాట్లాడుతుంది. చూడండి, అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఒక ఎత్తు, ఇజ్రాయెల్ రాజులు ఒక ఎత్తు అన్నట్టుగా గర్వంతో ఉంది సౌలు లాగా అని దాని అర్థం. అందుకే దావీదు భార్య అనకుండా సౌలు యొక్క కుమార్తె అని రాయబడుతుంది. చూడండి, వాక్యం కూడా సౌలు యొక్క కుమార్తె అంటే ఈ సందర్భంలో సౌలు లాగా గర్వం కలిగిన ఆవిలాగా ప్రవర్తిస్తుంది ఆవిడ అని మనం అర్థం చేసుకోవాలి. వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇజ్రాయేలీల రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి అని అపహాస్యము చేసెను. బట్టలను తీసివేసి అంటే పూర్తిగా దావీదు నగ్నంగా ఉన్నాడు అని కాదు, రాజు బట్టలు తీసేసి దాసులాగా, అంటే జనాలందరూ మామూలుగా ఎలాంటి బట్టలు వేసుకుంటారో అలాంటి బట్టలు, యాజకుల బట్టలు వేసుకున్నాడు అని దాని అర్థం. అంటే రాజుగా కనపడకుండా నిన్ను నువ్వు తగ్గించుకున్న వాళ్ళగా కనబడ్డావు. ఇజ్రాయేలీల్లో అతి పేదవాళ్ళైన దాసులు ఎలా అయితే ఉంటారో అలా నిన్ను నువ్వు కనబరుచుకున్నావు, వాళ్ళందరికన్నా హీనంగా కనబరుచుకున్నావు అన్నట్టుగా విక్రిస్తుంది. అపహాస్యం చేస్తుందంటే విగ్రహిస్తుంది. మీకాలుకి మరి సౌలు యొక్క గర్వమైనా వచ్చి ఉండొచ్చు, లేదా తన భర్త అయిన పల్తీయేలు నుండి దావీదు దూరం చేశాడైనా అయి ఉండొచ్చు. ఈ కారణాలను బట్టి మీకాలు దావీదుని ద్వేషిస్తుంది. రాజుగా ఉండకుండా దీనులతో కలిసిపోయాడే అని చెప్పేసి దావీదుని వెక్కిరిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. నగ్నంగా అంటే దావీదు నగ్నంగా నాట్యం ఆడాడని కాదు, ఇక్కడ పైనే చెప్పబడింది కదా, నారతో వేయబడిన ఏఫోదు అని చెప్పేసి రాజులాగా కాకుండా ఒక సేవకుడిగా దావీదు ఆ రోజు కనబడ్డాడు అని దావీదుని ఆవిడ వెక్కిరిస్తుంది. అంటే ఆవిడ గర్వంతో ఉంది కాబట్టి రాజులు ఒకలాగా ఉండాలి, మిగతా ప్రజలందరూ ఒకలాగా ఉండాలి అని ఆవిడ ఆలోచిస్తుంది కాబట్టి దావీదుని ఆవిడ వెక్కిరిస్తుంది అని దాని అర్థం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని. యెహోవా దగ్గరే కదా నేను తక్కువగా కనబడింది, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, దేవుడి దగ్గరే కదా నేను తక్కువగా చేయబడింది. అసలు నీ తండ్రిని అంటే సౌలుని అతని సంతతిని దేవుడు ఎందుకు తిరస్కరించాడు? మీరు అందరూ కూడా గర్వంతో ఉండబట్టే కదా, దేవుడి మాట కన్నా దేవుడి చిత్తానికన్నా మేమే ఎక్కువ అన్నట్టుగా మీరు గర్వంతో ఉండబట్టే మీరు అందరూ కూడా తిరస్కరించబడ్డారు. నేను దేవుడి దగ్గరే కదా చిన్నగా కనబడింది, దేవుడిని గణపరచడానికే కదా నన్ను నేను తక్కువగా చేసుకుంది. ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదును అని మీకాలుతో అనెను. నేను ఎంతకన్నా తగ్గాలన్నా కానీ తగ్గుతాను, ఎంతకన్నా తగ్గింపబడాలన్నా కానీ తగ్గింపబడతాను, దేవుడి దగ్గరే కదా అని దావీదు సమాధానం చెప్తున్నాడు. కొత్త నిబంధనలో కూడా మనం చదువుకుంటాం కదా, తగ్గింపబడువారు హెచ్చింపబడుదురు, హెచ్చింపబడువారు తగ్గింపబడుదురు అన్నట్టుగా దావీదు తను తగ్గించుకొని దేవుడిని గొప్ప చేశాడు కాబట్టి దేవుడు దావీదుని గొప్పగా చూస్తున్నాడు అని దాని అర్థం. ఎదుటోళ్ళు ఏమనుకుంటారో అన్నట్టుగా తాను రాజుగా గర్వం చలాయించకుండా, అందరి మీద అధికారం చలాయించకుండా ముందుండి దేవుడి మందసాన్ని నడిపించాడు. అంటే రాజు అనేవాడు అధికారం చలాయించేవాడు కాదు, ముందుండి జనాలందరికీ కూడా మాదిరిగా ఉండేవాడు అనే విషయాన్ని దావీదు దగ్గర నుండి మనం గ్రహించాలి. మరణము వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలను కనకై ఉండెను. మరణం వరకు ఆవిడికి పిల్లలు లేరు అంటే ఇది దేవుడు తీర్చిన తీర్పు అని కాదండి, దావీదుకి ఆమెకి పిల్లలు లేరు అని దాని అర్థం. దావీదు సంతానం గురించి మనం పైన మాట్లాడుకున్నాం కదా, పైన అధ్యాయంలో దావీదు సంతానంలో మీకాలు నుండి ఎవరో కూడా పుట్టలేదు అని దాని అర్థం. మీకాలుకి మధ్యలో పల్తీయేలు కూడా ఉన్నాడు కదా భర్తగా, అక్కడ కూడా ఆవిడికి ఎవరో కూడా పిల్లలు లేరు అని దాని అర్థం. దావీదుకి మీకాలుకి ఎవరో కూడా పిల్లలు పుట్టలేదు అని దాని అర్థం. అంతేగాని మీకాలు చేసిన తప్పుకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అని కాదు అనేది కూడా మీరు గమనించాలి. ఇక్కడ మీకాలు గర్వంతో ఉంది, దావీదు చేసింది రైటే అని సందర్భం మాత్రమే చెప్పబడింది కానీ మీకాల్ని దేవుడు శిక్షించాడు అని చెప్పబడలేదు అనేది మీరు గమనించండి. మరి ఆ తర్వాత మీకాలు మారిందా లేదా, తన గర్వాన్ని పోగొట్టుకుందా లేదా, దేవుడి దగ్గరికి చేరిందా లేదా, ఇవేవి కూడా మనకి బైబిల్లో రాయబడలేదు కాబట్టి మనం ఏమీ చెప్పలేము. ఇదైతే తీర్పు కాదు, జరిగిన విషయాన్ని చెబుతున్నారు అంతే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భం చాలా మందికి డౌట్గా కూడా ఉంటుంది. ఇలాగా ఎదుటి వాళ్ళు హీనంగా అనుకునేలాగా నాట్యం చేయొచ్చా దేవుడి దగ్గర అని కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. దేవుడి దగ్గర డాన్స్ ఆడొచ్చా అనేది కూడా డౌట్ వస్తుంది. అది కూడా ఇక్కడే మనం క్లియర్గా చేసుకుందాం. మొదటిది, దావీదు నగ్నంగా నాట్యం ఆడలేదు, రాజులాగా హుందాగా ప్రవర్తించలేదు కాబట్టి, రాజు వస్త్రాలు ధరించుకోలేదు కాబట్టి మీకాలు అలా మాట్లాడింది అనేది మనం గమనించాలి. దావీదు మంచిగానే మిగతా వాళ్ళందరూ కూడా ఎలాంటి డ్రెస్ అయితే వేసుకుంటారో అలాంటి డ్రెస్ వేసుకునే నాట్యం ఆడాడు, అంతేగాని తాను హీనపరచుకోలేదు. ఆ మీకాలు మాత్రమే అలా అనుకుంది అనే విషయాన్ని మనం గమనించాలి. దావీదు మనస్ఫూర్తిగా నాట్యం ఆడాడే కానీ అసలు బట్టలు లేకుండా లేదా బట్టలు చించి
చేసుకుని ఎదుటి వాళ్ళు తప్పుగా అనుకునేలాగా దావీదు నాట్యం ఆడలేదు. మనస్ఫూర్తిగా నాట్యం ఆడాడు, అంతేగాని బట్టలు చించుకునో ఎదుటి వాళ్ళు తప్పుగా అనుకునేలాగో అలాగా దావీదు నాట్యం ఆడలేదు. అందరి ఎదుట దేవుణ్ణి గణపరిచాడే కానీ ఇతన్ని బట్టి దేవుని నామాన్ని దూషించే విధంగా దావీదు నాట్యం ఆడలేదు అనేది మనం మొదటగా గమనించాలి. ఇకపోతే అసలు నాట్యం ఆడొచ్చా ఆడకూడదా, డాన్స్ వేయచ్చా వేయకూడదా అనే దాంట్లోకి వెళ్ళిపోతే చాలా మంది దేవుడి పాటలకి క్రిస్మస్నో లేకపోతే ఇంకో సందర్భంలోనో డాన్స్లు వేస్తూ దావీదు కూడా డాన్స్ వేసాడు కదా అని చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే ఇవాళ క్రైస్తవ్యంలో చాలా మంది డాన్స్లు వేసేది దేవుడు చూస్తాడు అని కాదు, కింద ఉన్న ప్రజలు చూడాలి అని చెప్పి ఆ డాన్స్కి ముందుగా చాలాసేపు ప్రిపేర్ అవుతారు. ఏ స్టెప్ ఎలా వేయాలి, ఏ మ్యూజిక్ దగ్గర ఎలా నాట్యం ఆడాలి అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి చేస్తారు. దావీదు అలాగా ప్రిపేర్ అయ్యి నాట్యం ఆడలేదు, మనస్ఫూర్తిగా హృదయానుసారంగా నాట్యం ఆడాడు అనేది మనం గమనించాలి. అసలు దావీదుకి పూర్తిగా ఆపోజిట్గా వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దావీదు ప్రజలేమనుకుంటారో అని తను ఆలోచించలేదు. కాకపోతే ఈరోజు దేవుడి పాటలకు డాన్స్లు వేసేవాళ్ళు ప్రజలేమనుకుంటారో అన్న ఉద్దేశంతోనే డాన్స్లు వేస్తున్నారు కానీ దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి గణపరచాలి అన్న ఉద్దేశంతో కాదు, హృదయపూర్వకంగా కాదు అనే ఉద్దేశంతో కూడా మనం గమనించాలి. హృదయపూర్వకంగా నాట్యం ఆడకుండా ప్రజలందరూ కూడా చూడాలి అన్న ఉద్దేశంతో డాన్స్ వేస్తే అది ఖచ్చితంగా తప్పు, అది తప్పు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరలా ఈ డాన్స్ గురించి 2 పాయింట్లు నేను చెప్తానండి. మొదటి పాయింట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు మనల్ని బట్టి దేవుణ్ణి కించపరచకూడదు. అంటే ఒంటి మీద సరిగ్గా డ్రెస్ లేకుండా, ఆడవాళ్ళైతే అన్ని కనబడేలాగా, అబ్బాయిలైతే ఏదో స్టైల్గా ఉండేలాగా అలాగా దేవుణ్ణి అవమానపరిచేలాగా డాన్స్ వేయకూడదు. దావీదు ఇక్కడ దేవుణ్ణి అవమానపరిచేలాగా కాదు, తన తాను తగ్గించుకునేలాగా రాజు యొక్క వస్త్రాలు కూడా వద్దని సామాన్యుల వస్త్రాలు ధరించి తన తాను తగ్గించుకుని డాన్స్ ఆడాడు. అందరూ గుర్తించాలి అని కాదు, అందరూ కూడా దేవుడి నామాన్ని దూషించాలి అని కాదు, హృదయపూర్వకంగా నాట్యం ఆడాడు, హృదయపూర్వకంగా పాట పాడాడు. అంతేగాని దేవుడి నామాన్ని దావీదు అవమానపరచలేదు. మీకాలు మాత్రమే అలా అనుకుంది. మీకాలు కూడా దావీదుని తిడుతుంది రాజు వస్త్రాలు ధరించుకోలేదు అని, అంతేగాని దేవుణ్ణి అవమానపరచట్లేదు అనే మొట్టమొదటి విషయం మీరు గమనించాలి. రెండో విషయం ఏంటంటే ప్రజలేమనుకుంటారో, ఎవరు చూస్తారో ఎవరు చూడరో అన్నట్టుగా కాదు, హృదయపూర్వకంగానే దేవుణ్ణి ఆరాధించాలి, ప్రజలు చూస్తారని కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నాట్యం ఆడొచ్చా ఆడకూడదా అంటే ఆడొచ్చు. ఎప్పటి వరకు ఎదుటి వాళ్ళు చూడాలి అన్న ఉద్దేశంతో మనం చేయనంత వరకు, ఎదుటి వాళ్ళు మనల్ని చూసి దేవుని నిందించకూడదు అనేంత వరకు. మనల్ని చూసి దేవుని నిందించకూడదు, మనం ప్రజల కోసం చేయకూడదు, దేవుడి కోసం చేయాలి. ఈ 2 అంశాలు మీకు గుర్తుంటే నాట్యం ఆడొచ్చు, హృదయపూర్వకంగా దేవుని మహింపరచొచ్చు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చదువుకున్న అంశాలు కొంచెం కష్టమైనవి కాబట్టి ఎవరికైనా ఇందులో ఏమైనా డౌట్స్ సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యను బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.